చూడండి బావగారు, మీకోసమే ఈ కుండ మార్పిడి పెళ్లి చేసుకున్నాము. అలాంటిది మీరు మీ అమ్మ ముందు ఒకలా, మా ముందు ఒకలా మాట్లాడుతున్నారు. మీరు పక్కన పెట్టిన భూమిపైనే ప్రేమ చూపిస్తున్నారు. తారాని పక్కన పెట్టేస్తున్నారు. ఇదేమీ నాకు నచ్చటం లేదు బావగారు. మీరు మాట తప్పుతున్నారంటూ ధ్రువ వెళ్తాడు. అయ్యో, ఈ ఇంట్లో ఏంటి ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు. నా పని పూర్తవ్వాలంటే అందరినీ సాటిస్ఫై చేయాలి అని ఆకాష్ అనుకుంటూ, తరా రా హగ్గివ్వు అంటూ ఆకాష్ చేతులు చాచితే, నేను రాను పోండి, మీరు ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు రమ్మంటారు, మీ అమ్మ ముందేమో అలా మాట్లాడుతున్నారు అని తార బొంగమూతి పెట్టి అలిగి మరీ మాట్లాడుతూ ఉంటుంది. చూడతారా, నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? నువ్వే నా ప్రాణం, నువ్వు నా అర్ధాంగివి. నేను కావాలనే మా అమ్మ ముందు అలా మాట్లాడుతున్నాను, తప్పటం లేదు తారా, నన్ను అర్థం చేసుకోవాలి కదా అని ఆకాష్ అంటే, లేదు, మీరు ఇప్పుడు మాత్రమే ప్రేమ చూపిస్తున్నారు, మీరు ఇలా మాట్లాడితే ఎలా అని తార అంటుంది. చూడు, నా కోసం ఆకాశంలో ఉన్న ఆ తారని ఈ తారా రూపంలో దేవుడు నా కోసం పంపించాడు. చూడు, నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా తారా, చెప్పు అని పక్కనే కూర్చొని ఫ్లేవర్ పట్టుకొని మరీ తారాకి ఇస్తూ ఆకాష్ మాటలు చెప్తూ ఉంటాడు. ఈ తార నాకే సొంతం కావాలి అని ఆకాష్ అంటే, ఈ పొగడ్తలు 4 గోడల మధ్య చెప్పటం కాదు, మీ అమ్మ ముందు చెప్పండి, అందరి ముందు చెప్పండి అని తార అంటుంది. అలా చెప్పటం సాధ్యం కాదు తారా, ఇప్పుడు ఉన్నట్లుండి మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను తారానే పెళ్లి చేసుకుంటాను, తారానే ప్రేమిస్తున్నానని చెప్తే అమ్మ ఒప్పుకోవాలి కదా. మా అమ్మ భూమినే తన కోడలు అని ఫిక్స్ అయిపోయింది, అందుకే అలా మాట్లాడుతోంది. అలాంటిది ఉన్నట్లుండి మా అమ్మ మనసు ఎలా మారుతుంది చెప్పు, నిదానంగా ఒప్పించాలి అని ఆకాష్ అంటే, మరి ఒప్పించటం ఎలా, మీరు చెప్తున్నది నిజమేనా అని తార అంటుంది. చూడు, అది నీ చేతుల్లోనే ఉంది. భూమి కంటే తార చాలా మంచిది, తారాని నా కోడలు అనేలా మా అమ్మ అంగీకరించాలి, అప్పుడు మన పెళ్ళి జరుగుతుంది అని ఆకాష్ అంటే, కానీ ఆవిడని చూస్తేనే నాకు చాలా భయమేస్తుంది, పైగా నేను ఆవిడతో చాలాసార్లు గొడవ పడ్డాను కూడా, మరి అది ఎలా సాధ్యం అని తార అంటే, అదే నేను చెప్తున్నాను కదా, ఏదో ఒకటి చెయ్యి, మా అమ్మ మనసుని మార్చేసేయి అని, అది నీ చేతుల్లోనే ఉంది అని ఆకాష్ తార భుజంపై చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. పక్కన ఉన్న తార మొబైల్ని చూస్తూ, ముందు ఇందులో ఉన్న వీడియోలని డిలీట్ చేసేయాలి అని మాటలు చెప్తూ మెల్లగా మొబైల్ తీసుకుంటూ ఉంటే, అప్పుడే తార, ఇప్పుడు ఆ వ్రతంలో మీరు కూర్చుంటారా, తప్పదా అని తార నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మొబైల్ని పక్కన పెట్టేసి, వ్రతంలో కూర్చున్నంత మాత్రాన భార్యాభర్తలం అయిపోతామా, ఈ వ్రతాలు ఏవి కూడా ఒకటి చేయలేవు తారా, ఇప్పుడు వాళ్ళ నాన్న భూమిని నన్ను ఇద్దరిని భార్యాభర్తలుగా అసలు అంగీకరించరు, అది ఎప్పటికీ జరగదు, అప్పుడు మా అమ్మ కూడా భూమి నా కోడలు కాదు, తారానే నా కోడలు అని చెప్తుంది, ఎందుకంటే అప్పటికి మా అమ్మకు కూడా అర్థమైపోతుంది, కాబట్టి నువ్వే తారా ఈ ఇంటికి కోడలివి అని ఆకాష్ చెప్తాడు. అంతే అంటారా, సరే వ్రతం అయితే ఓకే, తర్వాత శోభనం ఈ ఇంట్లో అడుగు పెడుతుంది, లాంటివైతే నేను అస్సలు భరించలేను అని తారా చెప్తుంటే, అలాగే తారా, అలాగే, అలాంటివేం ఉండవులే, అయినా కూడా నీలాంటి అందమైన అమ్మాయిలు బొంగమూతి పెట్టి మరి మాట్లాడుతుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని ఆకాష్ చెప్తూ, నేను కొడైకెనాల్లో ఉన్నప్పుడైతే ఇంతమంది అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తూ ఉండేవాను, ఇప్పుడు ఈ ఒక్కదాంతోనే వేగలేక చస్తున్నా, దీన్ని చేసుకునేవాడు ఇంకెంత టార్చర్ అనుభవిస్తాడు, ఇది నన్ను టార్చర్ పెడుతుందని ఆకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అవునా, నేను అంతందంగా ఉన్నానా అని తార సిగ్గుపడుతూ ఉంటుంది. అవునంటూ తారాకి ఒక హగ్ ఇచ్చేసి, వావ్, ఏంటి ఈ ఫోన్ నీదేనా, నీలాంటి అందమైన అమ్మాయి దగ్గర ఇలాంటి అందమైన ఫోన్ ఉందా, ముందు నీ అందాన్ని ఇష్టపడుతున్నా, తర్వాత ఈ ఫోన్ని ఇష్టపడుతున్నాను, ఒకసారి లాక్ ఓపెన్ చేసి ఇవ్వు అని ఆకాష్ చెప్పడంతో ఇక తారా సిగ్గుపడుతూ లాక్ ఓపెన్ చేసి ఇస్తుంది. అమ్మో, దొంగ ముఖం దానా, ఇన్ని రికార్డింగులు పెట్టుకున్నావా, మొత్తం డిలీట్ చేసేసానులే అని ఆకాష్ అనుకుంటూ మొత్తం డిలీట్ చేసేస్తాడు. తారా అయితే సిగ్గుపడుతూ, అంటే నిజంగా అంత అందంగా ఉన్నానా అని మురిసిపోతూ ఉంటుంది. అవును, చెప్పాను కదా, సరే మా అమ్మతో మాట్లాడడానికి వెళ్తున్నా అని ఆకాష్ చెప్తూ, ఏంటి ఈ వీడియోలు డిలీట్ చేయడం కోసం ఇన్ని మాటలు చెప్పాల్సి వచ్చింది అని అనుకుంటూ శారద దగ్గరికి వెళ్తాడు. ఏమైంది నాన్న గగన్, మాట్లాడావా, చెప్పేశావా అని శారద అంటే, చెప్పేశానమ్మా, నా భార్య అంటే భూమినే, నువ్వు పెళ్లి చేసుకోవటం లాంటివి ఏమీ పెట్టుకోకు, పెళ్లి గిల్లి ఏమీ లేదు అని చెప్పేశాను, నేను ముందు చెప్తే తను ఏడ్చింది, అయినా కూడా నేను గట్టిగా చెప్పేశాను, ఇంకేం చేస్తుంది, సైలెంట్ అయిపోయింది అని ఆకాష్ చెప్తాడు. అమ్మ, అలాగైతే ముహూర్తాలు పెట్టేయమంటారా అని పూజారి గారు అడగడంతో, పెట్టేయండి అని శారదా పూరి చాలా సంతోషంగా చెప్తారు.
అన్నయ్య అన్నయ్య త్వరగా రండి, ఈయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతారంట అని మీరా కేకలు పెడుతూ ఉంటుంది. ఏంటి కేపీ ఏం మాట్లాడుతున్నావు అని శరత్చంద్ర అంటే, అవును నేనైతే ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అని కేపీ తేల్చి చెప్పేస్తాడు. అప్పుడే భూమి కూడా అక్కడికి వచ్చి మొత్తం వింటూ ఉంటుంది. నాన్న మీరేదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నారు, ఏమైందో చెప్పండి నాన్న అని చెర్రీ, శరత్చంద్ర, అపూర్వ అందరూ నిలదీస్తూ ఉంటారు. భూమి గగన్లు కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి, అలాగైతేనే నేను ఉంటాను లేకుంటే వెళ్తాను అని శరత్చంద్రకి తేల్చి చెప్పేయటంతో, లేదు నేనేలా ఒప్పుకుంటాను, అసలు వాళ్ళిద్దరినీ నేను భార్యాభర్తలుగానే అంగీకరించటం లేదు, అలాంటిది వ్రతం చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా, నేనైతే ఊరుకోను అని శరత్చంద్ర వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్తారు. అలాగైతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని కేపీ వెళ్తూ ఉంటే, ఏమండి వద్దండి, మీరు లేని జీవితం నేను బ్రతకలేనండి అని మీరా కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అయ్యో అత్తయ్య లేవండి అని భూమి చెప్తూ, ఏంటి మామయ్య ఎందుకు ఇలా చేస్తున్నారని నిలదీస్తూ ఉంటుంది. లేదమ్మా నువ్వు గగన్ కలిసి ఉండాలంటే ఈ వ్రతం చేయాల్సిందే, నా నిర్ణయం అయితే అసలు మారదు అని కేపీ చెప్తాడు. సరే కేపీ వాళ్ళిద్దరూ కలిపి వ్రతం చేసేలా నేను బావుని ఒప్పిస్తానని అపూర్వ అంటే, మీకు అసలు ఈ ఇంట్లో విలువే లేదు, మీరెలా ఒప్పిస్తారని కేపీ అంటే, నా తిప్పలేదో నేను పడతాను కదా అని అపూర్వ అంటుంది. వదిన నువ్వు చెప్తున్నది నిజమేనా, అన్నయ్యని ఒప్పిస్తావా అని మీరా అంటుంది. అపూర్వ మాట ఇచ్చిందంటే నేను నిలబెట్టుకుంటానని నీకు తెలుసు కదా కేపీ, నా మాట అంటే మాటే, నేను ఖచ్చితంగా చేస్తాను అని నక్షత్ర రా వెళ్దాం అని అపూర్వ అంటుంది. తర్వాత కేపీ బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉంటే, మావయ్య మీరెందుకు ఇలా చేస్తున్నారు, అసలు నేను బావ కలిపి వ్రతం చేయటం ఏంటి, ఇదంతా వద్దు మావయ్య, నేను శారద అత్తయ్యని ఈ ఇంటికి తీసుకొచ్చి మీరు అత్తయ్య చేత క్షమాపణ చెప్పించమంటే మీరు చేస్తున్నది ఏంటి అని భూమి అంటుంది. చూడమ్మా శారదని ఈ ఇంటికి తీసుకొచ్చి క్షమాపణ చెప్పించటం అనేది అశోకవనం నుండి సీతను తీసుకొచ్చినంత కష్టమవుతుంది, కాబట్టి అదంతా జరిగే పని కాదు, నేను అత్తయ్య మాట్లాడుకొని ఈ నిర్ణయం తీసుకున్నాము, నేను 1 గంట సమయం మాత్రమే వీళ్ళకి ఇస్తాను, మీరిద్దరూ కలిపి వ్రతం చేయాల్సిందే అని కేపీ చెప్తాడు. అయ్యో మావయ్య నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో మీకు అర్థం కావటం లేదు, అక్కడ ఉన్నది నా గగన్ బావ కాదు ఆకాష్, అసలు మా ఇద్దరి మధ్య ఎలాంటి బంధం కూడా లేదు, సత్యనారాయణ స్వామి వ్రతం అంటే భార్యాభర్తలు చేసే వ్రతం, అలాంటిది ఏ బంధం లేని అతనితో కూర్చొని నేను ఎలా వ్రతం చేస్తాను, ఈ విషయం నేను మీకు చెప్పలేని పరిస్థితి, ఇప్పుడు ఎలాగైనా సరే నాన్న ఈ వ్రతానికి అంగీకరించకుండా ఈ గందరగోళం నుండి నన్ను బయటపడేయాల్సిన బాధ్యత నీదే స్వామి అంటూ భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. తర్వాత తారా ఆకాష్ని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకువస్తుంది. వావ్ ఈ ప్లేస్ చాలా బాగుంది, సూపర్, ఈ ప్లేస్ నీదా అని ఆకాష్ అడగటంతో, అదేంటి గగన్ గారు ఈ ప్లేస్ నాది కాదు మీదే, మీ ఫామ్ హౌసే గుర్తుకు లేదా అని తారా అంటుంది. ఓ నాకెందుకు తెలీదు అని ఆకాష్ చెప్తూ, ఓ ఇది గగన్దా, ఈ ప్లేస్ చాలా బాగుంది అని ఆకాష్ అనుకుంటూ ఉంటారు. నైస్ సెలెక్షన్ కదా నాది అని ఆకాష్ బిల్డప్ ఇస్తూ ఉంటాడు. అవును మీది ఎప్పటికీ చాలా మంచి సెలెక్షనే, ఎందుకంటే మీరు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు కదా, అలాగే నా సెలెక్షన్ కూడా చాలా మంచిది, ఎందుకంటే నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా అని తార మురిసిపోతూ ఉంటుంది. అమ్మో వీన్ని చేసుకునేవాడు చాలా దురదృష్టవంతుడు అని ఆకాష్ అనుకుంటూ ఉంటారు. వావ్ ఈ ప్లేసు మన డ్యాన్స్ ప్రోగ్రాములకి వాటికి చాలా బాగుంటుంది కదా అని ఆకాష్ అంటే, అవును ఆకాష్ గారు మీరు చెప్పింది నిజమే, చాలా బాగుంటుంది, మీ డ్యాన్స్ పార్ట్నర్గా నన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని తార అంటే, అబ్బా దీన్యా అని ఆకాష్ తల పట్టుకొని చూస్తూ వింటూ ఉంటాడు.